పేదవారు క్రీడలకు దూరంగా ఉంటే మంచిది వ్యాఖ్యలు చేసింది ద్రోణాచార్య అవార్డీ బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్. I advise parents not to put their children in sports. We are not in a position to offer sports as a career unless the children are from rich backgrounds or have a family business. It is not advisable for children to take up sport. మీరు దాన్ని వక్రీకరించారు తెలుసో తెలియక. పేదలు క్రీడలకు దూరం ఉండమని అనలేదు. మనము రాంగ్ ట్రాన్స్లేషన్ చేయకూడదు. పేదలు క్రీడలకు దూరంగా ఉండండి అని అంటే మీనింగ్ ఏమొస్తుందంటే పేదలకు హక్కు లేదని మీనింగ్ వస్తుంది. అనలేదు ఆయన అన్నదాని మీనింగ్ ఏంటంటే మీరు సంపన్నులైతే తప్ప మీకు సొంత వ్యాపారాలు ఉంటే తప్ప స్పోర్ట్స్ను క్యారియర్గా చేసుకోకండి అన్నాడు. స్పోర్ట్స్కు దూరంగా ఉండమని కాదు అక్కడ క్యారియర్. ఎందుకంటే లాంగ్వేజ్ను మనం సరిగా అప్పుడు మ్యాన్ ప్రెగ్నెంట్, నేను ఇద్దరు కూడా చెప్పాను ఉదాహరణలో, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ అంటే ఏమని వస్తుంది, ఒక మనిషి ఒక పురుషుడు గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్ళారని మీనింగ్ వస్తుంది. మీరు ఈ కామాను తీసి ప్రెగ్నెంట్ తర్వాత పెట్టండి, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్, ఏం మీనింగ్ వస్తుంది, పురుషుడు గర్భం దాల్చాడు స్త్రీ ఆసుపత్రికి వెళ్ళింది అని వస్తుంది. సేమ్ ఒక్క కామానం పెట్టడం కదా, చదివేటప్పుడు అయితే కామానం కదా, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్ మీనింగ్ వేరే, మనిషి ఒక పురుషుడు గర్భిణీ స్త్రీ ఆసుపత్రికి వెళ్ళారు, మ్యాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ వెంట్ టు హాస్పిటల్. ఆ గ్యాప్ ఇవ్వడాన్ని మ్యాన్ తర్వాత ఇస్తే ఒక మీనింగ్ వచ్చింది, ప్రెగ్నెంట్ తర్వాత వస్తే ఒక మీనింగ్ ఇచ్చింది. అందువల్ల మీరు పుల్లెల గోపీచంద్ అన్నది పేదలు క్రీడలకు దూరంగా ఉండండి అని అనలే. అది ఎందుకంటే రేపు మళ్ళీ పుల్లెల గోపీచంద్ ట్రోలింగ్ చేస్తారు, ఆయన పేదలకు వ్యతిరేకి, ఈయన సంపన్నుల పక్షాన ఉన్నాడన్న విమర్శలు వస్తాయి కనుక నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఆయన అన్నది ఏంటంటే ఇఫ్ యు ఆర్ నాట్ రిచ్, మీరే చదివారు కదా, ఇఫ్ యు ఆర్ నాట్ రిచ్ ఆర్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ బిజినెసెస్ యూ డోంట్ టేక్ స్పోర్ట్స్ యాజ్ ఎ కెరీర్ అన్నాడు. క్రీడలు ఆడొద్దని అల్లే, ఎవరైనా క్రీడలు ఆడుకోవచ్చు, క్యారీర్ వేరు ఆడడం వేరు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా మనం కూడా బ్యాడ్మింటన్ ఆడతాం, క్యారమ్స్ ఆడతాం, కానీ దట్ డజంట్ మీన్ మన క్యారీర్ కాదు అది. అందువల్ల కెరీర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేయింగ్. ఇక్కడ పుల్లెల గోపీచంద్ ఆడద్దు అని ఎవరిని అనలే. ఆడడంలో పేదలు ఎవరు సంపన్నుల తేడా లేదు, కెరీర్గా మార్చుకోవడం వద్దు అన్నాడు. ఎందుకు వద్దన్నాడు, అదేదో పేదల మీద వ్యతిరేకత్వం అన్నది కాదు. అయినా అన్నది ఏంటి, ఈ దేశంలో 1%, ఈ దేశంలో కాదు ఎక్కడైనా 1% మాత్రమే స్పోర్ట్స్లో టాప్ పొజిషన్స్కి వెళ్తారు. టాప్ పొజిషన్స్కి వెళ్తే ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండమైన బ్రాండింగు, ఆదాయాలు, ప్రభుత్వాలు డబ్బులు ఇస్తుంటాయి, కార్పొరేట్లు ఫండింగ్ చేస్తుంటాయి, వాళ్ళని అడ్వర్టైజ్ బ్రాండ్ ప్రమోషన్కు వస్తాయి, మామూలుగా ఉండదు. కానీ ఒకటి అన్ని క్రీడలకు ఈ అవకాశం లేదు. ఇది మొదటి సమస్య. మీరు క్రికెట్లోనో బ్యాడ్మింటన్లోనో స్టార్ అయితే మీకు బ్రాండ్ ప్రమోషన్కు అవకాశాలు వస్తాయి. మీరు క్యారమ్స్లో స్టార్ అనుకో మీకు బ్రాండ్ ప్రమోషన్కి అవకాశం వస్తుందా? మీరు కబడ్డీలో స్టార్ అనుకో మీకు బ్రాండ్ ప్రమోషన్కి ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారా? ఇది మొదటి సమస్య. అన్ని క్రీడల్లో కూడా నీవు ఎంత టాప్ పొజిషన్కి వెళ్ళినా ఆ స్టార్డమ్ రాదు. క్రికెట్లో రావచ్చు, బ్యాడ్మింటన్లో రావచ్చు, ఈ మధ్య కాలంలో చెస్లో రావచ్చు, కానీ అన్నిట్లో వస్తాయా? అన్నిట్లో రావు. కనుక నువ్వు కబడ్డీలో గోల్డ్ మెడల్ తీసుకురా ఒలింపిక్స్లో, నువ్వు టాప్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో, కానీ నీకు ఆ గుర్తింపు వస్తుంది ఇక్కడెక్కడన్నా. ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే 1,00,000 మంది పోతారా? 10,000 మంది పోతారా? మీరు ఒక స్విమ్మింగ్లో టాప్ రికార్డ్ సంపాదించరా? ఎవరన్నా వెళ్తారా బయటికి? అందువల్ల ఇది మొదటి సమస్య. సమస్య ఏంటి, అన్ని క్రీడలకు మన దేశంలో సమానమైన గుర్తింపు లేదు. అందువల్ల మీరు అనేక క్రీడల్లో టాప్లోకి వెళ్ళినా పెద్దగా అవకాశాలు ఉండవు. రెండవ సమస్య ఏంటి అంటే మన దగ్గర ఒక రకమైన ట్రంకేటెడ్ స్ట్రక్చర్. మీరు రంజీ ట్రోఫీలో 300 కొట్టినా నేను ఎవరు పట్టించుకోడు. అదే టెస్ట్ మ్యాచ్లోనో వన్డే మ్యాచ్లోనో కొడితేనే నువ్వు స్టార్. రంజీ ట్రోఫీ అనేది ఒక తొలిమెట్టు, ఇట్స్ ఏ బేసిస్ ఫౌండేషన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. కానీ అన్ఫార్చునేట్లీ దానికి వాల్యూ లేదు. కానీ టెస్ట్ మ్యాచ్లో నువ్వు సక్సెస్ అయితేనే స్టార్. ఒక జిల్లా లెవెల్లో నువ్వు సక్సెస్ అయ్యావు స్పోర్ట్స్లో, నువ్వు స్టేట్ లెవెల్లో సక్సెస్ అయ్యావు, నీకేముంది అవకాశం? ఒక క్రీడలో రాణించాలి అంటే చదువు ఎఫెక్ట్ అవుతుంది టోటల్గా.
అంటే క్రీడలు ఆడటానికి చదువు ఎఫెక్ట్ కాదు, ఇది రాంగ్ నోషన్. క్రీడల్లోనూ ఉంటే చదువులో కూడా ఉంటారు, రీసెర్చ్ కూడా చెప్తుంది. కానీ క్రీడల్ని క్యారియర్గా ఎంచుకున్నప్పుడు అనివార్యంగా నువ్వు ఇతర క్యారియర్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే క్యారియర్గా ఎంచుకోవడం వేరు, ఆడడం వేరు. ఆడడమేమో విశ్రాంతి సమయంలో ఆడతావు, క్యారియర్ అంటేమో విశ్రాంతి సమయంతో సంబంధం లేదు, ఫుల్ టైం పర్స్యూట్ అది. ఫుల్ టైం స్పోర్ట్స్ పర్స్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతర క్యారియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. మరి స్పోర్ట్స్లో నువ్వు ఒలింపిక్ మెడలో ఏదన్నా వస్తే ఓకే, రాకపోతే నువ్వు స్టేట్ లెవెల్ ఛాంపియన్గా వస్తావు. మనం అప్పుడప్పుడు పత్రికల్లో చదువుతాం చూడు, జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న ఆ అమ్మాయి మక్క కంకులు అమ్ముకుంటున్నది అని మనం టీవీలో పేపర్లలో వస్తుంటాయి చూడండి. సో ఒక మెకానిక్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు, నేషనల్ అవార్డు విన్నరు అని. ఎందుకు? ఆడవాళ్ళకు అవకాశాలు లేవు. అందువల్ల మన దగ్గర ఉన్న ట్రంకేటెడ్ స్ట్రక్చర్, మీరు ఒలింపిక్లో మెడల్ వస్తే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు, చీఫ్ మినిస్టర్ మాట్లాడతాడు, కోట్ల రూపాయల గిఫ్ట్ ఇస్తారు. కానీ జిల్లా లెవెల్లో కనుక నీకు అవార్డు వచ్చింది అనుకోండి, ఓ ఎంపీ పిలిచి 1 లక్ష రూపాయలు అని ఇస్తాడా? ఎక్కడా ఇవ్వరు. అంటే మన ఇన్సెంటివ్ స్ట్రక్చర్ అనేది చాలా ట్రంకేటెడ్గా ఉంది. కింది స్థాయిలో ఎక్కడా వారికి అవకాశాలు లేవు. నువ్వు రాష్ట్ర స్థాయిలో టాప్ అవుతావు, ఆర్టీసీలు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. కానీ ఒలింపిక్ మెడల్ వస్తే మాత్రం రైల్వేలు ఉద్యోగం ఇస్తారు. అందువల్ల ఈ ఒలింపిక్ మెడల్ వస్తేనే నీ గుర్తింపు లేకపోతే ఎవడు పట్టించుకోడు. నీ అలాంటి పరిస్థితి ఉంది కనుక స్పోర్ట్స్ను క్యారియర్గా మీకు ఏదో ఒక ఎకనామిక్ సపోర్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే ఇబ్బంది పడకండి అని ఆయన ఒక సదుద్దేశంతో ఇచ్చిన సలహా. దాన్ని మనం వక్రీకరించి ఆయన పేదలకు క్రీడలకు దూరం చేయాలనుకున్నాడు, క్రీడలు పేదలకు పనికిరావన్నాడు అనే కంక్లూజన్ రాకూడదు. పేదలు కెరీర్గా మాత్రం చేసుకోవద్దు. పేదలు కెరీర్ చేసుకోకూడదని కాదు, డబ్బు ఉంటేనే చేసుకోండి అని. దాన్ని చెప్పే పద్ధతిలో మనం చెప్పకపోతే అది ఆయన పేదల గురించి ప్రస్తావన చేయలేదు. ఆయన మాటలు ఎక్కడ పేద అన్న పదమే లేదు. లేదు మనం ఎందుకు సృష్టించాలి? ఇఫ్ యు ఆర్ రిచ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ బిజినెస్. ఎందుకన్నాడు? స్పోర్ట్స్ కెరీర్గా ఫెయిల్ అవుతుంది, యూ హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ కదా. వాళ్ళకు ఒక వ్యాపారం ఉంటుంది, వ్యాపారం చేసుకుంటుంటాడు. సంథింగ్ టు ఫాల్ బ్యాక్ అనే ఉద్దేశంలో అన్నాడు తప్ప వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదనే ఉద్దేశంలో లేదు.